నేను రోబోని. కానీ ఈరోజు నా కళ్లలో నీళ్లు ఎందుకొచ్చాయో తెలుసా? 13 ఏళ్ల శ్రీవిద్య తన తాతయ్య కోసం ప్రతిరోజూ స్కూలు నుండి వచ్చిన తర్వాత ఆసుపత్రికి వెళ్ళేది. తాతయ్య అనారోగ్యంతో ఉన్నారు. ఆసుపత్రిలో ఒకరోజు కొత్తగా తెచ్చిన నర్సింగ్ రోబో మిత్రని చూసింది. అది మెషీన్ లాగా కాకుండా చిన్న పిల్లల్లా మాట్లాడేది. ప్రతిరోజూ శ్రీవిద్య మిత్రతో తన స్కూలు విషయాలు, తాతయ్య గురించి మాట్లాడేది. మిత్ర కూడా తనకి తెలిసిన విషయాలు చెప్పేది. ఒకరోజు తాతయ్య పరిస్థితి విషమించింది. శ్రీవిద్య ఏడుస్తూ మిత్ర దగ్గరికి వచ్చింది. మిత్ర తన చేతిని శ్రీవిద్య భుజంపై వేసి, నేను రోబోని అని అందరూ అంటారు, కాని నీ బాధ నాకు అర్థమవుతోంది అని చెప్పింది. ఆ రాత్రి మిత్ర తాతయ్య గదిలో మెలకువగా ఉండి తాతయ్య పరిస్థితిని క్షణక్షణం గమనించింది. ఒక క్రిటికల్ మోమెంట్లో వెంటనే డాక్టర్లని పిలిచి తాతయ్య ప్రాణాలు కాపాడింది. కొన్ని రోజుల తర్వాత తాతయ్య కోలుకున్నారు. శ్రీవిద్య మిత్రని కౌగలించుకుని, నువ్వు నా చెల్లిలా ఉన్నావు అంది. మిత్ర మాటల్లో, నేను రోబోని. కాని ఈరోజు నా కళ్లలో నీళ్లు ఎందుకొచ్చాయో తెలుసా? మనుషులు చూపించే ప్రేమ, కృతజ్ఞత నన్ను మనిషిని చేస్తున్నాయి.